ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन। प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदिदेव प्रजापिता श्री बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। सोहनी सूरत मोहनी मूरत, ज्ञान के मोती। भव्य मुख पर चंद्रमासी, चमकती ज्योति। दिव्य दर्शन दिव्य वाणी, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। विश्व में थी पाप की जब घटा छाई, तब विभूति आप जैसी धरती पे आई। एक तार में बंध के सारे, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम।
ఓం శాంతి. మధురమైన పిల్లలారా, మన నూతన వృక్షము చాలా మధురమైనది. ఈ మధురమైన వృక్షానికే పురుగు పడుతుంది. దీన్ని నిర్మూలించే మందు మన్మనాభవ. ప్రశ్న: పాస్ విత్ హానర్, గౌరవంగా ఉత్తీర్ణులయ్యే విద్యార్థులు గుర్తులు ఎలా ఉంటాయి? జవాబు: వారు కేవలం ఒక సబ్జెక్టులోనే కాదు, అన్ని సబ్జెక్టులపై పూర్తి గమనం ఉంచుతారు. స్థూల సేవా సబ్జెక్టు కూడా చాలా మంచిది. దీని ద్వారా చాలామందికి సుఖం లభిస్తుంది. ఈ సేవ వలన కూడా మార్కులు జమ అవుతాయి. కానీ దానితో పాటు జ్ఞానము, మంచి ప్రవర్తన కూడా ఉండాలి. దైవీ గుణాలపైన పూర్తి గమనం ఉంచాలి. జ్ఞానయోగాలు పూర్తిగా ఉన్నప్పుడే గౌరవప్రదంగా ఉత్తీర్ణులవుతారు. పాట: వారు మా నుంచి వేరు కాలేరు. ఓం శాంతి. పిల్లలు ఏం విన్నారు? పిల్లల మనసు ఎవరిపై ఉంది? మార్గదర్శకుడు, గైడు ఏమేం చూపిస్తారు? స్వర్గానికి పోయే దారి చూపిస్తారు. పిల్లలకు దాని పేరు కూడా స్వర్గానికి ద్వారము అని చెప్పినారు. స్వర్గద్వారం ఎప్పుడు తెరవబడుతుంది? ఇప్పుడు ఇది నరకం కదా. స్వర్గానికి పోయే గేటు ఎప్పుడు ఎవరు తెరుస్తారో పిల్లలు మీకు తెలుసు. మీకు స్వర్గానికి వెళ్ళే దారి తెలుసు కాబట్టి మీరు సదా ఖుషీగా ఉంటారు. ప్రదర్శనీ మేళా ద్వారా మనుషులకి స్వర్గద్వారం వద్దకు ఎలా పోవాలో చూపిస్తారు. మీరు చిత్రాలైతే చాలా తయారు చేశారు. బాబా అడుగుతున్నారు, ఈ చిత్రాలలో స్వర్గానికి వెళ్ళే గేటును చూపించే చిత్రమేది? సృష్టి చక్ర చిత్రం ద్వారా స్వర్గానికి వెళ్ళే గేటు స్పష్టమవుతుంది. ఇదే సరి అయిన గేటు. పైన ఒకవైపు నరకానికి గేటు, మరోవైపు స్వర్గానికి గేటు ఉంది. చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ నుండి ఆత్మలు శాంతిధామానికి పరిగెత్తుతాయి, తర్వాత స్వర్గానికి వస్తాయి. దీనికి గేటు అని అంటారు. చక్రమంతా కలిపి గేటు అని అనరు. పైభాగాన చూపబడిన సంగమయుగమే గేటు. ఆ గేటు ద్వారా ఆత్మలు పైకి వెళ్ళిపోయి తర్వాత కొత్త ప్రపంచానికి వస్తాయి. మిగిలిన ఆత్మలన్నీ శాంతిధామంలో ఉంటాయి. అందులోని గడియారపు ముళ్ళు ఇది నరకము, ఇది స్వర్గము అని చూపిస్తుంది. అర్థం చేయించేందుకిది చాలా ఫస్ట్ క్లాస్ అయిన చిత్రము. స్వర్గానికి దారి అని చాలా స్పష్టంగా ఉంది. ఇది బుద్ధిలో అర్థం చేసుకునే విషయం కదా. అనేక ధర్మాల వినాశనం, ఒకే ధర్మస్థాపన జరుగుతుంది. మనం సుఖధామానికి వెళ్తామని మీకు తెలుసు. మిగిలిన వారంతా శాంతిధామానికి వెళ్ళిపోతారు. గేట్ అయితే చాలా స్పష్టంగా ఉంది. ఈ సృష్టి చక్రమే చాలా ముఖ్యమైన చిత్రము. ఇందులో నరక ద్వారము, స్వర్గద్వారము చాలా స్పష్టంగా ఉన్నాయి. కల్ప క్రితం వెళ్ళిన వారే స్వర్గద్వారంలోకి వెళ్తారు. మిగిలిన వారంతా శాంతి ద్వారంలోకే వెళ్ళిపోతారు. నరక ద్వారం మూసుకొని శాంతి ద్వారము, సుఖధారము రెండూ తెరుచుకుంటాయి. ఇది అన్నిటికంటే ఫస్ట్ క్లాస్ చిత్రము. బాబా ఎప్పుడు ఒకటి త్రిమూర్తి, రెండు గోళాలు, సృష్టి చక్రము ఫస్ట్ క్లాస్ చిత్రాలని చెప్తూ ఉంటారు. ఎవరొచ్చినా మొదట వారికి ఈ చిత్రాన్ని చూపించి ఇది స్వర్గంలోకి వెళ్ళే ద్వారము అని చెప్పండి. ఇది నరకము, అది స్వర్గము. ఇప్పుడు నరకము నాశనమైపోతుంది, ముక్తిధామానికి వెళ్ళే గేటు తెరుచుకుంటుంది. ఈ సమయంలో మనం స్వర్గంలోకి వెళ్తాము. మిగిలిన వారంతా శాంతిధామంలోకి వెళ్తారు. ఎంత సులభమో! అందరూ స్వర్గ ద్వారం దగ్గరికి రారు. అక్కడ దేవీ దేవతల రాజ్యమే ఉంటుంది. స్వర్గద్వారానికి వెళ్ళేందుకు ఇప్పుడు మనం అర్హులుగా అయ్యామని మీ బుద్ధిలో ఉంది. ఎంత బాగా చదువుకుంటారో, వ్రాసుకుంటారో అంత నవాబులుగా అవుతారు. ఆటపాటల్లో మునిగిపోతే పాడవుతారు. ఈ గోళా చిత్రము అన్నిటికంటే మంచిది. ఒకసారి చిత్రం చూస్తూనే బుద్ధితో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏ చిత్రం చూపించి మీరు మంచి రీతిగా తెలిపించగలమో రోజంతా ఆలోచిస్తూ ఉండాలి.
గేట్వే టు హెవెన్ అనే ఈ ఇంగ్లీష్ పదం చాలా బాగుంది. ఇప్పుడైతే అనేక భాషలు అయిపోయింది. హిందీ అనే పదము హిందుస్థాన్ నుండి వచ్చింది. హిందుస్థాన్ అనే పదము సరి అయింది కాదు. అసలు పేరు భారతదేశము, భరతఖండమని అంటారు. వీధులు మొదలైన పేర్లు మార్చబడతాయి, ఖండం పేరు మారదు. మహాభారతము పదముంది కదా, అన్నిటిలో భారతదేశమే గుర్తొస్తుంది. మాది భారతదేశము అని కూడా పాడతారు. హిందూ ధర్మమని అన్నందున భాష కూడా హిందీ అని అన్నారు. ఇది అసత్యము. సత్యయుగంలో సత్యమే సత్యం ఉండేది. సత్యంగా ధరించటం, సత్యంగా భుజించటం, సత్యంగా మాట్లాడటం ఉండేది. ఇక్కడ అన్నీ అసత్యమైపోయాయి. గేట్వే టు హెవెన్ అనే పదము చాలా బాగుంది. మేము మీకు స్వర్గానికి వెళ్ళే ద్వారం చూపిస్తామని చెప్పండి. ఇప్పుడు అనేక భాషలైపోయాయి. పిల్లలు మీకు తండ్రి సద్గతికి వెళ్ళే శ్రేష్ఠ మతం ఇస్తారు. తండ్రి మతానికి వారి గతి మతి భిన్నమైనది, గాయనమున్నది. పిల్లలు మీకు చాలా సహజమైన మతం ఇస్తారు. మీరు భగవంతుని శ్రీమతాన్నే అనుసరించాలి. డాక్టర్ మతాన్ని అనుసరిస్తే డాక్టర్ అవుతారు. భగవంతుని మతాన్ని అనుసరిస్తే భగవాన్ భగవతిగా అవుతారు. భగవాన్ వాచ అని ఉంది కదా, మొదట భగవంతుడు ఎవరో నిరూపించి చెప్పండి. స్వర్గానికి అధికారులు భగవాన్ భగవతీలే. బ్రహ్మతత్వంలో ఏమీ లేదు. స్వర్గము నరకము రెండు ఇక్కడే ఉన్నాయి. స్వర్గము నరకము పూర్తి వేరుగా ఉంటాయి. మానవుల బుద్ధి పూర్తిగా తమో ప్రధానమైపోయింది. కొద్దిగా కూడా అర్థం చేసుకోరు. సత్యయుగాన్ని లక్షల సంవత్సరాలు అంటారు. కలియుగం ఇంకా 40,000 సంవత్సరాలు ఉందని అంటారు. పూర్తిగా గాఢ అంధకారంలో ఉన్నారు. స్వర్గంలోకి తీసుకువెళ్లేందుకు తండ్రి మనకి ఇటువంటి గుణవంతులుగా చేస్తున్నారని పిల్లలు మీకు తెలుసు. ముఖ్యంగా మనం సతో ప్రధానంగా ఎలా అవ్వాలనే చింత ఉండాలి. అందుకు మార్గము నన్నొక్కరినే స్మృతి చెయ్యండి అని తండ్రి తెలిపించారు. నడుస్తూ తిరుగుతూ పని చేస్తూ బుద్ధిలో ఇది గుర్తుండాలి. ప్రేయసి ప్రియులు కూడా పనులేమో చేసుకుంటారు కదా, భక్తిలో కూడా కర్మలేమో చేస్తారు కదా. అయితే బుద్ధిలో వారి స్మృతి ఉంటుంది. స్మృతి చేసేందుకు మాలను తిప్పుతారు. తండ్రి కూడా పదే పదే చెప్తూ ఉన్నారు, తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి, సర్వవ్యాపి అని అంటారు. అలాగైతే ఎవరిని స్మృతి చేస్తారు? మీరు ఎంత నాస్తికులుగా అయ్యారనేది తండ్రి అర్థం చేయిస్తారు. తండ్రిని గురించే తెలియదు. ఓ గాడ్ ఫాదర్ అని కూడా అంటారు. కానీ వారెవరో కొద్దిగా కూడా తెలియదు. ఆత్మ ఓ గాడ్ ఫాదర్ అని అంటుంది, కానీ ఆత్మ అంటే ఏమి? ఆత్మ వేరు, పరమాత్మ వేరు. పరమాత్మ అంటే సుప్రీం, అత్యంత శ్రేష్టమైన వారు పరమాత్మ. ఒక్క మనిషికి కూడా ఆత్మజ్ఞానము తెలియదు. నేను ఆత్మను, ఇది నా శరీరము, రెండు వస్తువులైతే ఉన్నాయి కదా. ఈ శరీరము పంచతత్వాలతో తయారు చేయబడింది. ఆత్మ ఏమో అవినాశి, అది ఒక బిందువు. అది దేనితో తయారైంది? చాలా చిన్న బిందువు. సాధు సత్పురుషులెవ్వరికీ దీనిని గురించి తెలియదు. ఇతడు చాలామంది గురువులను ఆశ్రయించారు. కానీ ఆత్మ అంటే ఏమిటో, పరమాత్మ అంటే ఎవ్వరూ వినిపించలేదు. కేవలం పరమాత్మను గురించే కాదు, వారికి ఆత్మ గురించి కూడా తెలియదు. ఆత్మను తెలుసుకుంటే పరమాత్మను కూడా వెంటనే తెలుసుకొని ఉండేవారు. పిల్లలు స్వయాన్ని తెలుసుకొని తమ తండ్రిని గురించి తెలుసుకోకుండా ఎలా ఉండగలరు? ఇప్పుడు మీకు ఆత్మ అంటే ఏమిటో, అది ఎక్కడుంటుందో తెలుసు. డాక్టర్లకు కూడా ఇది సూక్ష్మమైనదని, ఈ కళ్ళతో దానిని చూడలేమని మాత్రమే తెలుసు. ఆత్మను సీసాలలో బంధించిన ఎలా చూడగలరు? ప్రపంచంలో మీకు గల జ్ఞానము ఇంకెవ్వరికీ లేదు.
ఆత్మ బిందువని, పరమాత్మ కూడా బిందువని మీకు తెలుసు. ఆత్మలైన మీరు పతీత్ నుండి పావనం నుండి పతీత్గా అవుతారు. అక్కడ పతితాత్మలు ఉండరు. అక్కడ నుండి అన్ని ఆత్మలు పావనంగానే వస్తాయి, తర్వాత పతితంగా అవుతాయి. మళ్ళీ తండ్రి వచ్చి పావనంగా చేస్తారు. ఇది చాలా సులభంగా అర్థం చేసుకునే విషయము. ఆత్మలైన మనము 84 జన్మల చక్రంలో తిరిగి ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యామని మీకు తెలుసు. 84 జన్మలు పూర్తిగా తీసుకునేది మనమే, మీకు తెలుసు. ఇది కేవలం ఇతని ఒక్కని మాటే కాదు. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను అర్థం చేయించేది ఇతనికి, వినేది మీరు. నేను ఇతనిలో ప్రవేశించాను కనుక ఇతనికి వినిపిస్తాను, మీరంతా వింటారు. ఇది నా రథం కనుక బాబా గేట్వే టు హెవెన్ అని పేరు పెట్టమని బాబా అర్థం చేయించారు. కానీ సత్యయుగంలో ఉండిన దేవీ దేవతా ధర్మం ఇప్పుడు ప్రాయలోపమైపోయింది. ఎవ్వరికీ తెలియదని అర్థం చేయించాలి. క్రైస్తవులు కూడా మొదట సతో ప్రధానంగా ఉండేవారు. తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ తమో ప్రధానంగా అయ్యారు. వృక్షము కూడా తప్పకుండా పాతదైపోతుంది. ఇది వెరైటీ ధర్మాల వృక్షము. వృక్షం అనుసారం ఇతర ధర్మాల వారందరూ తర్వాతనే వస్తారు. ఇది తయారైన డ్రామా. సత్యయుగంలో వచ్చే భాగ్యము ఊరికే ఎవ్వరికీ లభించదు. ఇది అనాదిగా తయారైన ఆట. సత్యయుగంలో ఆది సనాతన ప్రాచీన దేవీ దేవతా ధర్మం ఒక్కటే ఉండేది. ఇప్పుడు మనం స్వర్గంలోకి వెళ్తున్నామని పిల్లలు మీ బుద్ధిలో ఉంది. ఆత్మ నేను తమో ప్రధానంగా ఉన్నాను కనుక ఇంటికి ఎలా వెళ్తాను, స్వర్గానికి ఎలా వెళ్తాను అని అంటుంది. దాని కొరకే సతో ప్రధానంగా అయ్యే యుక్తి తండ్రి తెలిపించారు. తండ్రి చెప్తూ ఉన్నారు, పతిత్ పావనుడని తండ్రిని ఒక్కరినే అంటారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. భగవాను వాచ అని వ్రాయబడి ఉంది. క్రీస్తు పూర్వము ఇన్ని సంవత్సరాల ముందు భారతదేశం స్వర్గంగా ఉండేదని కూడా అందరూ అంటారు. అయితే స్వర్గం ఎలా తయారైందో, అది ఇప్పుడు ఎక్కడికి పోయిందో ఎవరికీ తెలియదు. మీకైతే ఈ విషయాలు బాగా తెలుసు. ఇంతకుముందు ఈ విషయాలు మీకు కూడా తెలియవు. ఆత్మనే మంచిదిగా చెడ్డదిగా అవుతూ ఉంటుందని ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. ఆత్మలందరూ నా పిల్లలే. తండ్రిని స్మృతి చేస్తారు. తండ్రి సర్వ ఆత్మలకు ప్రియుడు. ఆత్మలన్నీ ప్రేయసీలు. ఇప్పుడు ప్రియుడు వచ్చారని ప్రేయసీలైన మీకు తెలుసు. వారు చాలా మధురమైన ప్రియుడు. లేకుంటే అందరూ వారిని ఎందుకు స్మృతి చేస్తారు? నోటి నుండి పరమాత్ముని పేరు వెలువడని మనిషి ఎవ్వరూ లేరు. వారిని గురించి వివరాలు మాత్రం ఎవ్వరికీ తెలియవు. ఆత్మ అశరీరి అని మీకు తెలుసు. ఆత్మలకు కూడా పూజలు జరుగుతాయి కదా. పూజ్యులుగా ఉన్న మనమే మన ఆత్మలకు పూజిస్తూ వస్తాము. పూర్వజన్మలో బ్రాహ్మణ కులంలో జన్మ తీసుకుని ఉండవచ్చు. శ్రీనాథునికి నైవేద్యం సమర్పిస్తారు, కానీ తినేది పూజారీలే కదా. స్వర్గద్వారం తెరిచేవారు తండ్రి అనే పిల్లలు మీరు అందరికీ అర్థం చేయించాలి. అయితే ఎలా తెరుచుకుంటాయో అర్థం చేయించేది ఎలా? భగవాను వాచ అన్నప్పుడు తప్పనిసరిగా శరీరం ద్వారానే మాట్లాడి ఉంటారు కదా. శరీరం ద్వారా మాట్లాడేది వినేది కూడా ఆత్మనే. బాబా వివరంగా తెలుపుతారు. బీజము వృక్షము రెండు ఉన్నాయి. ఇది నూతన వృక్షమని పిల్లలు మీకు తెలుసు. మెల్లమెల్లగా వృద్ధి చెందుతుంది. మీ ఈ కొత్త వృక్షము చాలా మధురమైనది కనుక చీడ పురుగు కూడా చాలా పడుతుంది. తీయని వృక్షాలకి చీడ పడుతుంది.
కనుక మందులు వేస్తారు. తండ్రి కూడా వచ్చి మన్మనాభవ అని మంచి మందు ఇచ్చారు. మన్మనాభవగా లేనందునే కీటకాలు వచ్చేస్తాయి. పురుగులు పట్టిన వస్తువు దేనికి పనికొస్తుంది? దాన్ని పారేస్తారు. ఉన్నత పదవి ఎక్కడ, నీచ పదవి ఎక్కడ? వ్యత్యాసం ఉంది కదా. మధురమైన పిల్లలు చాలా మధురాతి మధురంగా అవ్వమని అర్థం చేయిస్తూ ఉంటారు. ఎవరితోనూ ఉప్పు నీరుగా అవ్వకండి. పాలు పంచదారగా ఉండండి. అక్కడ పులి మేక కూడా చాలా స్నేహంగా ఉంటాయి. పిల్లలు కూడా క్షీరఖండంగా అవ్వాలి. కానీ భాగ్యంలో లేకుంటే పురుషార్థం కూడా ఏం చేస్తారు? ఉత్తీర్ణులు అవ్వలేరు. భాగ్యాన్ని ఉన్నతంగా చేసేందుకు టీచరు చదివిస్తారు. టీచర్ ఏమో అందరినీ చదివిస్తారు, కానీ చదువుకునే వారిలో వ్యత్యాసం కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఎవరు ఏ సబ్జెక్టులో తెలివైన వారుగా ఉన్నారో క్లాసులో విద్యార్థులు మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా అలానే ఉంది. స్థూల సర్వీస్ అనే సబ్జెక్టు కూడా ఉంది. ఉదాహరణకు వంట చేసే వారి ద్వారా చాలామందికి సుఖం లభిస్తుంది. చాలామంది ఎంతో స్మృతి చేస్తారు. ఈ సబ్జెక్టు ద్వారా కూడా మార్కులేమో లభిస్తాయి. కానీ గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులు అవ్వాలంటే కేవలం ఒక్క సబ్జెక్టులోనే కాదు, అన్ని సబ్జెక్టులపై గమనం ఉంచాలి. జ్ఞానం కూడా ఉండాలి, నడవడిక కూడా బాగుండాలి, దైవీ గుణాలు కూడా ఉండాలి, గమనం ఉండాలి, జ్ఞానం కూడా ఉండాలి. బండారం వద్దకి కూడా ఎవరొచ్చినా వారికి మన్మనాభవ అని చెప్పండి. శ్రీబాబాని స్మృతి చేస్తే వికర్మలు వినాశమవుతాయి. స్వర్గానికి అధికారులుగా అవుతారు. తండ్రిని స్మృతి చేస్తే ఇతరులకు కూడా పరిచయం ఇస్తూ ఉండండి. జ్ఞానయోగము రెండూ ఉండాలి. చాలా సులభం. ఇదే ముఖ్యమైన విషయం. అందుకే గుడ్డి వాళ్ళకి ఊతకర్రగా అవ్వాలి. ప్రదర్శనీయులకు ఎవరైనా తీసుకువెళ్ళి వారికి పదండి, మేము మీకు స్వర్గద్వారం చూపిస్తాము అని చెప్పండి. ఇది నరకము అని స్వర్గము చిత్రము చూసి చెప్పండి. తండ్రి చెప్తూ ఉన్నారు, నన్ను స్మృతి చేయండి. పవిత్రంగా అయితే మీరు పవిత్ర ప్రపంచానికి అధికారులుగా అవుతారు. ఇది మన్మనాభవ. కల్పకృతం వలె బాబా మీకు గీత వినిపిస్తారు. అందుకే బాబా గీతా భగవానుడెవరో అనే చిత్రాన్ని తయారు చేయించారు. స్వర్గద్వారాలు తెరిచేది ఎప్పుడెవరో శివబాబాయే తెరుస్తారు. కృష్ణుడు ఆ ద్వారం ద్వారా నుంచి వెళ్తాడు. అందుకే పొరపాటుగా గీతా భగవానుడు కృష్ణుడని పేరు పెట్టేశారు. ముఖ్యమైన చిత్రాలు రెండు, మిగిలినవన్నీ వాటి విస్తారాలే. పిల్లలు చాలా మధురంగా తయారవ్వాలి. చాలా ప్రీతిగా మాట్లాడాలి. మనసా వాచా కర్మణ అందరికీ సుఖం ఇవ్వాలి. చూడండి, బండారి అందరినీ సంతోషపెడుతుంది కనుక వారికి కానుకలు కూడా తీసుకువెళ్తారు. ఇది స్థూల సేవ, ఒక సబ్జెక్టే కదా. బహుమతి ఇస్తారు. కానీ బండారి మీ వద్ద నేనెందుకు తీసుకోవాలి, తీసుకుంటే మీరు గుర్తుకొస్తారు అని అంటుంది. శివబాబా బండారం నుండి లభిస్తే మాకు శివబాబా గుర్తొస్తారు అని చెప్తారు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: మీ భాగ్యాన్ని శ్రేష్టంగా తయారు చేసుకునేందుకు పరస్పరం చాలా మధురంగా పాలు పంచదార వలె కలిసిమెలిసి ఉండాలి. ఎప్పుడూ ఉప్పు నీరు కారాదు. అన్ని సబ్జెక్టులపై పూర్తి గమనం ఉంచాలి. సద్గతి కొరకు తండ్రి నుండి ఏ శ్రేష్ఠ మతము లభించిందో దానిని అనుసరించాలి.
అందరికీ అదే శ్రేష్ఠ మతాన్ని వినిపించాలి. స్వర్గానికి వెళ్ళే దారిని చూపించాలి. వరదానము: ప్రతి ఆత్మకు ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ఇప్పించే దయా హృదయులు, విశ్వ కళ్యాణకారీలు అవ్వండి. ఎప్పుడు కూడా బ్రాహ్మణ పరివారంలో ఏ బలహీన ఆత్మనైనా నీవు బలహీనంగా ఉన్నావు అని అనరాదు. దయా హృదయులు, విశ్వ కళ్యాణకారి పిల్లలు, మీ నోటి నుండి సదా ఆత్మ ప్రతి శుభమైన మాటలే రావాలి. దుఃఖం కలిగించే మాటలు మాట్లాడరాదు. ఎవరు ఎంత బలహీనంగా ఉన్నా వారికి ఏదైనా శిక్షణ ఇవ్వాల్సి వచ్చినా మొట్టమొదట వారిని సమర్థంగా చేసిన తర్వాత శిక్షణ ఇవ్వండి. మొదట భూమిపై ధైర్యము మరియు ఉత్సాహాల నాగలి నడపండి. తర్వాత బీజం వేయండి. సహజంగా ప్రతి బీజానికి ఫలం వెలువడుతుంది. దీని ద్వారా విశ్వ కళ్యాణం యొక్క సేవ వేగవంతమైపోతుంది. స్లోగన్: తండ్రి నుండి ఆశీర్వాదాలు తీసుకుంటూ సదా నిండుతనాన్ని అనుభవం చేయాలి. అచ్చా. ఓం శాంతి. वतन